శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు ఒక యూనివర్సల్ ట్రూత్ మీకు చెప్పబోతున్నా. దీన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టినటువంటి వాడు జీవితంలో ఎంతో పైకొస్తాడు. జాగ్రత్తగా వినండి. ప్రపంచం మొత్తం మీద అతి మధురమైనటువంటి వాక్ ఎవరిదో తెలుసా? అప్పు అడగడానికి మీ దగ్గరకు వస్తాడు చూసారా, కొంచెం అర్జెంట్ కావాలయా అని. వాడి వాక్కు ఎంత అందంగా మాట్లాడతాడంటే అద్భుతంగా మాట్లాడతాడు. సరస్వతీదేవి వాయించేటటువంటి వీణ సౌండ్ కూడా వాడి వాక్కు ముందు తెగదొడిపే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి వాక్కు అప్పు అడగడానికి నీ దగ్గర వచ్చిన వాడికి ఉంటుంది. నువ్వు కనుక పొరపాటున నమ్మి వాడికి డబ్బులు ఇచ్చావా, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అని కాకతీయ రాజుల విషయంలో ఒక సామెత ఉంది. ఆ సామెత నీకు అన్వయం అవుతుందన్నమాట. మళ్ళీ ఆ అప్పు వసూలు చేసుకోవడానికి నువ్వు వాడిని కాళ్ళా వేళ్లాపడి బతిమాలుకోవాల్సి వస్తుంది. నీ కష్టాలన్నీ వాడికి చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు అవసరం ఉందయ్యా, వాళ్ళకి ఇవ్వాలయ్యా, వీళ్ళకి ఇవ్వాలి, నువ్వు వాడి కథలు చెప్పుకోవాలి, ఇంకా తప్పదు. కాబట్టి నీ ఇంటి గుమ్మం దాటాడు అంటే వాడు నీకు పరమశత్రువు అయిపోతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఎవరైనా నేను డబ్బులు అడిగితే నువ్వు అప్పుగా మాత్రం ఇవ్వకు, సాయంగా చేసేయి. సాయంగా చేసి ఇంకా నాకు వద్దు, ఇంకా నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని వదిలే, అంతే తప్ప వడ్డీ ఇస్తాడండి, వడ్డీ కరెక్ట్గా ఇస్తాడు, ఇంతకు ముందు 2-3 సార్లు తీసుకుని కరెక్ట్గా ఇచ్చాడు, మిమ్మల్ని నమ్మించేదాకా కరెక్ట్గానే ఇస్తాడు ఎవడన్నా. కాబట్టి డబ్బుని రాదు, ఇంకా నాకు వెనక్కి తిరిగి రాదు అనుకునేటువంటి నమ్మకంతో ఇచ్చేయండి. ఎందుకంటే పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతః. పుస్తకాన్ని, స్త్రీని, డబ్బుని పరహస్తానికి ఇచ్చాము, చెయ్యి మారిందంటే ఇంక మళ్ళీ మనం ఇచ్చినట్టుగా తిరిగి రాదు, అసలు రాకపోవచ్చు కూడా. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టినోడు బాగుపడతాడు. ఈ చెబుతో విని ఈ చెబుతో వదిలేసి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టినాడు నాశనం అవుతాడు. జయం.